వెళ్ళడం గిట్ట చాలా తప్పన్న అల్లు అర్జున్ అన్న. నిజంగా అల్లు అర్జున్ గారు బయటికి రాకుండా అసలు ఏం మాట్లాడకుండా ఒక ప్రాణాలు తీసేంత నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళడం? రిలీజ్కి అల్లు అర్జున్ గారు సంధ్య థియేటర్కి వచ్చారు, ఒక నిండు ప్రాణం పోయింది, ఒక తల్లి ప్రాణం. నిజంగా ఎంత బాధాకరమైన విషయం అంటే నిజంగా అసలు ఒక ప్రాణం కోల్పోవడం, ఇంకా అందులో బాబు గీట డయాడ్ ఫ్యాన్ అయిన బాబు గీట నిజంగా చనిపోవడం ఎంత బాధాకరం అంటే నిజంగా ఒక ఫ్యామిలీ అభిమానంతో సినిమాకి వస్తే ప్రాణాలు కోల్పోయినంత పని తెచ్చుకున్నాం. నిజంగా ఒక అభిమానంతో వస్తే ఇట్లా యూత్ గీట ఏంటంటే యూత్ ఎట్లా అంటే అసలు వాళ్ళు యూత్ గట్టిగా ఉంటారు, అంటే ఫ్యామిలీ అంటే కొద్దిగా మెల్లగా వెళ్తారు. ఈ ఫ్యాన్స్ ఏంటంటే కొద్దిగా ఫ్యాన్ ఫాలోయింగ్ చూపించుకుందామని ఎటు పడితే అటు హీరో గారు అప్పుడే రావడం నిజంగా చాలా బాధాకరమైన విషయం అన్నది. తప్పు ఎవరిది అంటావు బ్రో? నిజం చెప్పు, తప్పు ఎవరిది? నిజంగా అన్న ఇప్పుడు హీరో గారు రాకపోయింటే అన్నీ సాల్వ్గా ఉండేది. ఎందుకంటే హీరో గారిది గిట్ట తప్పు ఉందన్న ఇందులో. ఎందుకంటే అటువంటి టైంలో మీరు అక్కడికి వెళ్ళడం గిట్ట చాలా తప్పన్న అల్లు అర్జున్ అన్న. నిజంగా ఆ టైంలో వెళ్ళవలసిన అవసరం ఏందన్న? అదే సంధ్యా థియేటర్ దగ్గరికి వెళ్ళే అవసరం ఏముంది? ఇక్కడ జూబ్లీస్లో థియేటర్లు లేవా? ఇక్కడ థియేటర్లే లేవా అన్న? వెళ్ళడానికి చాలా ఉన్నాయి కదా. ఒక ప్రాణాలు తీసేంత నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళడం అన్న అవసరం? చాలా మంది ధర్నాలు కూడా చేస్తున్నారు, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. న్యాయం జరగాలి నేను గిట్ట డిమాండ్ చేస్తున్నా. నిజంగా అల్లు అర్జున్ అన్న డైరెక్టర్ గారు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధ తెలుసుకొని ఎంతో కొంత సాయం చేస్తే హ్యాపీ, అందరి హ్యాపీగా ఉంటారు. ఎంతో వాళ్ళ బాధన్న కనీసం వెళ్ళి వాళ్ళ దగ్గర కనపడి వాళ్ళకి అంతో ఇంతో సాయం చేయాలని నిజంగా నేను డిమాండ్ చేస్తున్నా. కానీ అటువంటి టైంలో వెళ్ళడం గిట ఆయన తప్పు. ఎందుకంటే అంత జనాలు ఉన్నారు, అంత క్రౌడ్ ఉన్నప్పుడు గిట ఆయన వెళ్ళడం చాలా తప్పు అన్నది. సో అది చాలా బాధాకరమైన విషయం. ఇంకోటి ఏంటంటే వాళ్ళని వెళ్ళి ఇంత విషయం జరుగుతుంటే గిట్ట అల్లు అర్జున్ గారు బయటికి రాకుండా అసలు ఏం మాట్లాడకుండా నిజంగా మరి వెళ్ళి డైరెక్ట్ కలిస్తే వాళ్ళని కలిసి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఎవరెవరికి ఏం జరిగింది మరి ఇంతింతనన్నా వాళ్ళకి సాయం చేయాలని కోరుతున్నా. నిజంగా ఒక డయాడ్ ఫ్యాన్స్గా వాళ్ళ ఇంటోళ్ళు ఎవరైతే ఉన్నారో డయాడ్ ఫ్యాన్స్గా మేము ఫ్యాన్స్ అని వాళ్ళు ఫస్ట్ షోకి వస్తే నిజంగా అసలు బెనిఫిట్ షో అనేది నిజంగా అసలు ఎందుకన్నా ఒక టైం ఫిక్స్ చేసిండ్రు సినిమాకి. ఒక టైం ఫిక్స్ చేసినప్పుడు అదే రోజు రిలీజ్ చేయాల్సింది. బెనిఫిట్ షో వేసి మళ్ళీ హీరో గారు ఎవరైతే ఉన్నారో ఆయన రావడం గిట్ట చాలా తప్పే అని చెప్తున్నాను. సో ఆ టైంలో అసలు అల్లు అర్జున్ అన్న వెళ్ళకపోతే అన్నీ బాగుంటుండే. ఆ టైంలో వచ్చిండు కాబట్టి 5 నిమిషాల్లోనే అసలు ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయి అసలు తొక్కిస్తలాటలో ప్రాణం కోల్పోవడం, 2 ప్రాణాలు అంటే తక్కువ మామూలు విషయం కాదన్న. నిజంగా ఎంతో బాధాకరం. రేపు నాకు సినిమాకి వెళ్ళాలంటే భయం అవుతుందన్న, నా ఫ్యామిలీని తీసుకోవాలని వెళ్ళాలన్నా భయం అవుతుంది. మరి ఇటువంటి సంఘటన మీ ఫ్యామిలీకి అయితే కాదు, మా ఫ్యామిలీకి గిట్ట అయితే చాలా బాధ విషయం. అసలు భయపడిపోయిన ఇటువంటి సంఘటనగానే నాకు భయం వేసిందన్న. నిజంగా సినిమాలు చూడాలా వద్దా అని. 10 రోజుల తర్వాత లేట్ అయినా సరే అదే సినిమా ఉంటుంది, 10 రోజులు లేట్ అయినా సరే అదే సినిమాకి వెళ్దామని ఫిక్స్ అయిపోయినామన్న. సో